ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. సిలువపై యేసుక్రీస్తు పలికిన 7 అద్భుతమైన మాటల వెనుకున్న లోతైన అర్థాన్ని తెలియజేసే సంక్షిప్త సారాంశమిది. యేసు తన చివరి శ్వాస విడిచే ముందు పలికిన ఈ మాటలు కేవలం చరిత్రలో మిగిలిపోయిన సాధారణ వాక్యాలు కాదండి. అవి మానవాళికి క్షమాపణ, రక్షణ, అలాగే గొప్ప నిరీక్షణను అందించే అద్భుతమైన మార్గదర్శకాలు. మొదటిదిగా ఒక విషయం ఆలోచించండి. ఎవరైనా తమను అత్యంత దారుణంగా చంపుతున్న వారిని క్షమించగలరా? అసాధ్యం కదా? కాని యేసు తనను హింసిస్తున్న వారిని చూసి, తండ్రీ, వీరిని క్షమించు అనడమే కాకుండా, పక్కనున్న నేరస్తుడితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని మాటిచ్చాడు. దీని అర్థం, మన గతం ఎంత చెడ్డదైనా సరే, దేవుని అనంతమైన క్షమాపణ మనకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన నిరూపించాడు. ఇక రెండవది సంపూర్ణమైన రక్షణ. యేసు సమాప్తమైనది అని చెప్పడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం 100% పూర్తయిందని స్పష్టం చేశాడు. అంటే ఇది మనం ఎప్పటికీ తీర్చలేని కోట్ల రూపాయల భారీ అప్పును ఇంకెవరో ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా చెల్లించినట్లుగా ఉంటుందన్నమాట. చివరగా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని వేదన పడటం ద్వారా ఆయన పాపశిక్షను పూర్తిగా తనపై వేసుకున్నాడు. ఆ వెంటనే, తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఎంతో ప్రశాంతంగా ప్రాణం విడిచాడు. చూడండి, ఆయన మనకోసం దేవునిచే విడిచిపెట్టబడ్డాడు కాబట్టే దేవుడు మనల్ని ఎన్నటికీ వదిలిపెట్టడు. ఈ ఒక్క భరోసాతో మనం జీవితంలోని ఎలాంటి కష్టాలనైనా, చివరకు మరణాన్ని కూడా భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సారాంశంలో చెప్పాలంటే, ఈ చివరి మాటలు దేవుని అనంతమైన ప్రేమకు సజీవ సాక్ష్యాలు. ఈ పుస్తకాన్ని తప్పకుండా తీసుకుని చదవండి, ఆశీర్వదించబడండి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.